తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు ధన్యవాదాలు తెలియజేస్తూ పాలాభిషేకం చేసిన రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్. కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి గ్రామ పంచాయతీలో బ్లాక్ కాంగ్రెస్ రూరల్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. అనంతరం నడిపల్లి గ్రామ పంచాయతీలోని నూతన రేషన్ కార్డు లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందజేశారు. ఈ సందర్భంగా పొలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కళాశాల 4 కోర్సులతో ప్రారంభించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇంజనీరింగ్ కళాశాల ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తేవడానికి కృషి చేసిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ రూరల్ నియోజకవర్గానికి తేవడానికి కృషి చేస్తున్నారని, తప్పకుండా రూరల్ నియోజకవర్గానికి అగ్రికల్చర్ యూనివర్సిటీ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పొలసాని శ్రీనివాస్తో పాటు మాజీ ఎంపీపీలు కంచటి గంగాధర్, పెద్దోళ్ల నర్సయ్య, పీఎస్సీఎస్ చైర్మన్ రామచందర్ గౌడ్, సురేందర్ రెడ్డి, కొర్రి రామకృష్ణ, న్యాస రాజేశ్వర్, మైనారిటీ నాయకులు డాక్టర్ షాదుల్లా, డాక్టర్ జాహూర్, అమీర్ అలీ, సాజిద్, ఇబ్రాహీం, శ్రీనివాస్ గౌడ్, దుర్గేష్, వేణుసేట్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి లేదా, ప్లాస్టిక్ గ్లాస్ ఉంటుంది ఇట్లా తేరు కదా. రేవంత్ రెడ్డి నాయకత్వం, జై కాంగ్రెస్, జై సోనియమ్మ, జై సోనియమ్మ, రాహుల్ గాంధీ నాయకత్వం. ఒక 2 ప్లాస్టిక్ గ్లాసులు తెచ్చుకొని ఇక్కడ నుంచి పోయింది ఫోటో వస్తుంది. ఇట్లా వీడియోలుగా రావా, రికార్డ్ అంటే అవుతుంది. మళ్ళా రాలేదని అంటారు మీరే. ఒక 2 నిమిషాలు, 1-2 నిమిషాలు అసలు ఓకే. లేట్ అయిపోతున్నా నలుగురు డాక్టర్లు కొద్దిగా కిందికి రైట్ రైట్ ఓకే రైట్ ఓకే నవ్వు కొద్దిగా నవ్వు ముఖం పెట్టే నవ్వు ముఖం పెట్టే రైట్ రైట్ చాలో ఇబ్రాహిం ఇద్దరు క్లిప్ జర గంట తర్వాత పటాలు ఇద్దరాలు అన్న నువ్వు నిల్చో, చదువులన్నా ఇద్దరు నిల్చో, సీనా నువ్వు అట్లా నిల్చో కొద్దిగా. అరే కొద్దిగా నవ్వురుగానే ఆ ముఖంలో నగ ఇద్దరు డాక్టర్లు పోయారు ఒకసారి. జౌరనా కిందికి పోయి జౌర్ బాయ్
बुला रहा है डॉक्टर साहब। खलास खलास हो गई। डिस्पल डॉक्टर बुला रहा है। కింద కింద ఇంకా కిందికి రా గేటు 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 చూడు అన్న ఇటు చూడు. ఫోన్ చేసిన ఆయన నాకు ఉల్టా ఫోన్ చేశాను నేను వస్తానన్నట్టు రైట్ आधार कार्ड చెప్పండి. పేరు మన ఫోటోలో చూసి రాసుకో. నాకు తెలుసు కదా. మాట్లాడారు మాట్లాడు మనవులే వేరే మనలు అయితే రాగా చెప్పన్నా ఈరోజు తీసారా బాబు నీళ్ళు పాల పడ్డాయి అనుకో. విశ్వవిద్యాలయాన్ని కూడా మన డిచ్పల్లిలో కానీ మన రూరల్లో ఎక్కడైనా కానీ ప్రారంభోత్సవం త్వరలో చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. డిచ్పల్లి మండల్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు లీడర్లు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరుకుంటున్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మన తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారికి మన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అలాగే తెలంగాణలో ఇంకొక వ్యవసాయ విత్తన యూనివర్సిటీని మన రుద్రులో కాకుండా మన రూరల్ నియోజకవర్గంలో చేయడానికి మన ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అలాగే పెద్దలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు రుద్రులో కావాలని అనడం జరిగింది. దాన్ని క్యాన్సల్ చేస్తూ మన రూరల్లో దాన్ని ప్రారంభించాలని మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని గ్రామాల లీడర్లు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం.